స్థలం కూడా నేనే మాట్లాడిపించాను. అవునా? అంతా కంప్లీట్గా ఖాళీ లోపలంతా. కాకపోతే కందలాడు కాబట్టి దీపం పెట్టిపోయాము. లోన్ తీసుకొని లోన్ ఒకటే ఉంది. ఇంకే గట్టిగా కూడా వేసుకోవద్దని చెప్పాను. ఎందుకంటే నాకు సహాయం 50,000 రూపాయలు ఇచ్చుకొని ఇల్లు కట్టుకోండి. ఇల్లు కట్టుకొని అదే సరే. నేను చెప్పాను నేను చేస్తానని చెప్పాను. మీకు ఎందుకు ఎన్ని నేను చేస్తాను సంఘటన జరిగినప్పుడు ఇవన్నీ ఎంఆర్ఓ నుంచి ఇమీడియట్లీ ఫైల్కి కొంత అమౌంట్ ఇస్తారు. ఇచ్చారు ఎంఆర్ఓ ఇవ్వాలి. విఆర్ఓ తెచ్చి ఇవ్వలేదు. మాట్లాడాను. తర్వాత మళ్ళీ మిగతా ఇస్తారు. అయిపోయింది. దానికేం కాదు. ఇంకా కూలరు, ఫ్యాను, ఇంట్లో అన్ని కలిపి అదే సార్ మొత్తం ఒక్క స్టెప్ వెనక ఇంకేముంది? బట్టలు 2 జతలు ఎండిగొలుసులు, 2 జతలు కమ్మలు, ఇంకా అన్ని గొలుసులు 1 జత దొరికినాయి. కమ్మలు అయితే కమ్మలు కూడా దొరుకుతాయి. చాలా తాగలు పడిపోయి మొన్నటి రోజున జరిగినటువంటి ఈ ఫైర్ అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబానికి ఏర్పడింది. 4 బిడ్డలతో ఒక తల్లి నివసించేటువంటి గృహంలో అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో వారు నిలబడటం అందరికీ బాధాకరమైనటువంటి విషయం. మనందరం కూడా ఈ సమాజంలో ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి, ఆదరించాలి, వారికి సహాయ సహకారాలు అందించాలి. ప్రభుత్వం కూడా తక్షణ కర్తవ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ దురదృష్టకరం, ఒక పేద కుటుంబం అగ్ని ప్రమాదానికి బలయ్యి ఈరోజు నిరాశ్రయ స్థితిలో ఈరోజు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, మండల తహసీల్దారులు కానీ, ఆర్డీఓ గారు కానీ వచ్చి తక్షణ సహాయం చేయకపోవడం చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఇంక ఎప్పుడు అధికారులు పేదవారికి స్పందిస్తారో అర్థం కాలేదు. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా అధికారుల స్పందన కరువైందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావలలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. నిజంగా ఆ కుటుంబాన్ని అందరం కూడా ఆదుకోవాలి, వారికి ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టమైన జరిగిన ఇంకొకసారి కూడా మళ్ళా అధికారులు కోరుకుంటున్నాం, వారికి హక్కును చేర్చుకోండి, ఆదరించండి, వారిని బాధల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి తొలగించాలని అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం. నమస్కారం.